Hello guys, welcome back to a new video. This is Ganesh GDS BPM. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఈ 2025 ఇయర్లో సో ఈ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేయడం జరుగుతుంది. సో వాటికి అనేది ప్రతి ఒక్క దానికి మీకు ఈ వీడియోలో అనేది సొల్యూషన్ దొరుకుతుంది. సో జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ దాని గురించి వీడియోలో నేను క్లారిటీగా మాట్లాడతా. సో ఎప్పుడు వస్తుంది, ఎన్ని వేకెన్సీస్తో వస్తుందని దాని గురించి ప్రతి ఒక్కటి చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ గురించి నేను చెప్తున్నానంటే మనకు ఆల్రెడీ 2 years 1.5+ year సర్వీస్ ఉంది కాబట్టి సో మనకు తెలిసి జెన్యూన్గా అనిపిస్తేనే మనం వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పోస్ట్ ఆఫీస్ కానీ జీడిఎస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే సో ఈ నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటీస్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయిందంటే డేట్ 16/1/2025. సో ఈ నిన్న అనేది ఈ నోటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ దేని గురించి అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే సో దేని గురించి అయినా ఒక ట్రాన్స్ఫర్ కానీ నోటిఫికేషన్ గురించి దాని గురించి వాళ్ళు ఫస్ట్ ఒక నోటీస్ అప్డేట్ చేస్తారు. ఏంటంటే సో సంథింగ్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మేము ఈ వేకెన్సీస్ అప్డేట్ చేస్తాము. సో ఈ డేట్కి సంథింగ్ ఒక డేట్కి అనేది నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో అదే విధంగా ఒక నోటీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీస్లో ఏమి ఇచ్చారు ఏంటి దాని గురించి మొత్తం చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో ఇక్కడ సబ్జెక్ట్ చూసుకోవచ్చు, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2025. ఓకేనా. సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ఏంటిది, షెడ్యూల్ 1 January. సో జనవరిలోనే మనకు ఈసారి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో జనవరిలో వస్తే ఈ 2025లో పక్కా 2 నోటిఫికేషన్ అనేది పక్కా ఉంటుంది. కాబట్టి మనకి జనవరిలో నోటిఫికేషన్ వచ్చిందంటే ఫిబ్రవరిలో అప్లికేషన్ స్టార్ట్ అయినా మ్యాక్సిమం ఒక 3-4 monthsలో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే సో ఒక 6 months అంటే 6 monthsకి ఒక నోటిఫికేషన్, 6 monthsకి ఒక నోటిఫికేషన్ అంటే 6 months లోపే దీని ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఫిబ్రవరిలో అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది, మార్చ్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు, this regarding to carry the predatory exercise to GDS online engagement schedule 1 January 2025. In this content is had decided to issue notification vacancies. సో వేకెన్సీస్ గురించి అనేది మేము దీనిలో అప్డేట్ చేస్తామని చెప్పారు. సో కింద ఇక్కడ యాక్టివిటీస్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వచ్చేసి సో ఇక్కడ యాక్టివిటీస్, సో ఇక్కడ టైమ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే డాటా ఎంట్రీ అండ్ ఫీజింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ బై డివిజన్స్. సో డివిజన్స్ ఆఫీస్ ఉంటాయి కదా, సో డివిజన్ ఆఫీస్ నుంచి డేటా ఎంట్రీ ఇవ్వాలి. ఎలా అంటే మాకు అంటే ఇప్పుడు కొన్ని డివిజన్స్ ఉంటాయి. డివిజన్స్ ఎలా అంటే ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ పెద్దపల్లి డివిజన్స్. సో ఈ డివిజన్ నుంచి వాళ్ళ డివిజన్స్ ఏం చేయాలంటే ఫస్ట్ డేటా ఎంట్రీ అనేది కన్ఫర్మ్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ వేకెన్సీస్ ఇన్ని వేకెన్సీస్ అనేది మా దగ్గర ఖాళీగా ఉన్నాయని వాళ్ళ రీజియన్ ఆఫీస్కి వాళ్ళు డేటా ఎంట్రీ అప్డేట్ చేసిన తర్వాత మనకు వేకెన్సీ అనేది చూపిస్తుంది. సో దానికోసం వాళ్ళు డివిజన్స్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఎప్పటి నుంచి 17 అంటే ఈ రోజు నుంచి 22 5 days, ఈ 5 days వాళ్ళు ఏం చేస్తారంటే వేకెన్సీస్ అనేది అప్డేట్ చేస్తారు. సో ఇప్పుడు ఎందుకంటే మనకు మొన్న ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. సో ట్రాన్స్ఫర్లో ఎంతమంది ట్రాన్స్ఫర్ తీసుకున్నారు ఏంటి అవన్నీ వేకెన్సీస్ కానీ పాతవని ప్రతి ఒక్కటి వాళ్ళు డేటా ఎంట్రీ చేయాలి. అప్పుడే వాళ్ళు వేకెన్సీస్ అనేది మనకు ఆన్లైన్లో చూపిస్తారు. అది ఎప్పటి వరకు జరుగుతుంది, 22 వరకు జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీచెకింగ్ డేటా ఎంట్రీ అప్రూవల్ బై ద సర్కిల్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ద డేటా. సో ఈ డివిజన్స్ ఆఫీస్ ఉంటాయి కదా, సో ఈ డివిజన్స్ ఆఫీస్ అన్ని డేటా అనేది వాళ్ళు సర్కిల్ ఆఫీస్ లేదా రీజియన్ ఆఫీస్కి పంపిస్తారు. సో పంపించిన తర్వాత సార్ మళ్ళీ రీచెక్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని చోట్ల మిస్టేక్ అవుతుంది కదా. సో వాళ్ళతోనే కాదు అందరితో మిస్టేక్ అవుతుంది కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకుంటారు. ఎందుకంటే ప్రజెంట్లో వర్కింగ్లో ఉన్న బిఓలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ వేకెన్సీ చూపించారనుకో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మళ్ళీ రీచెక్ చేసుకోమంటారు వాళ్ళు. సో అది ఎప్పటి నుంచి ఎప్పుడు 23rd 24 2 days అనేది రీచెక్ చేసుకుంటారు వాళ్ళు. 2 days రీచెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసేస్తారు. సో మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చారు, ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఆన్లైన్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు ఇస్తారంటే 29/1/2025. సో ఈ మంత్ లాస్ట్లో మనకు నోటిఫికేషన్ అనేది పక్కా రెడీ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. సో అప్పుడు నోటిఫికేషన్ మనకు తెలుస్తుంది ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి ఎప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డివిజన్లో ఎన్ని ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి చెప్తున్నారు, రిలీజ్ అయిపోతుంది. సో మీరు తొందరపాటుతో చేసుకొని ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో చెప్తాను నేను ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏంటిది, ఎలా ప్రిఫరెన్స్ దాని గురించి ప్రతి ఒక్కటి చెప్తాను. మీరు తొందరపడకండి. సో ఇలాంటి నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అయ్యారనుకో తప్పకుండా మీకు జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ 2024లో వచ్చినప్పుడు మనం చెప్పిన వాళ్ళు చాలా మందికి వచ్చాయి. సో చాలా మంది వచ్చాయి. సో రీసెంట్గా మనకు ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు కూడా కొంచెం సంథింగ్ గోల్స్ కానీ ఎయిమ్స్ కానీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎలాంటి వీడియోస్ అనేది చేయలేను. సో ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ చూస్తాను నేను. ఓకేనా. సో నోటిఫికేషన్ అనేది మన 29/1/2025 అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు టు ఇంక్లూడెడ్ అంటే మనకు పోస్ట్ ఎలా తీస్తారని మీరు కూడా అడగవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీస్ అరైజింగ్ బిట్వీన్ 1/7/2025 అంటే 1వ తారీఖు 7వ నెల 2024 నుంచి 31st 12. సో December 31st డ్యూ టు డెత్ కానీ రిజిగ్నేషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ డిశ్చార్జ్ ఇంక్లూడింగ్ వాలంటరీ డిశ్చార్జ్ కానీ టర్మినేషన్ కానీ
ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు కానీ లాంగ్ టర్మ్ డిప్యూటేషన్ ఉంటాయి కదా. సో ఇప్పుడు కొందరు ఏం చేసి ఇంకా ఏంటంటే ఐపీపీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచి 1/7/2024 నుంచి 31/12/2024 వరకు డెత్ అయిన జీడీఎస్ కానీ రిజిగ్నేషన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు. సో అన్ని వేకెన్సీ అనేది దీనిలో కలుపుతారట. సో ఇంకోటి ఇచ్చారు అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ షెడ్యూల్ జూలైలో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, దానిలో అన్ఫిల్డ్ అయిన వాళ్ళు కొందరు ఇంకా వెళ్ళలేదు జాబ్కి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ ఏందో సంథింగ్ వల్ల వాళ్ళు వెళ్ళలేదు. సో ఆ వేకెన్సీ అన్ని మళ్ళీ అప్డేట్ చేస్తారు. సో మళ్ళీ దీని నోటిఫికేషన్లో ఇస్తారు అది. సో ఇంకా షెడ్యూల్ 2024లో ఇచ్చారు, అవి స్పెషల్ డ్రైవ్ ఇచ్చారు, స్పెషల్ డ్రైవ్లో మణిపూర్లో ఇచ్చారు కదా, అన్నీ దీనిలో కలుపుతారట. సో అవన్నీ వేకెన్సీస్ దీనిలో వస్తాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, వేకెన్సీస్ అనేది మ్యాక్సిమం 40K ప్లస్ ఉంటుంది. ఓకేనా, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే వేకెన్సీస్ తీసుకోవడానికి చాలా రూట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ఆ 4 వేకెన్సీస్ అక్కడ 4 నోటిఫికేషన్లో ఉన్నాయి, వేకెన్సీ తీసుకుంటారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, రిజిగ్నేషన్ చేసుకున్న వాళ్ళు, ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు అన్ని వేకెన్సీ అనేది తీస్తారు. కాబట్టి మ్యాక్సిమం 40K ప్లస్ వేకెన్సీస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో ఈసారి మీరు సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే 8th పే కమిషన్ వస్తుంది. సో కొంచెం శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వితౌట్ ఎగ్జామ్ మన మెరిట్ లిస్ట్ మీద మనకు జాబ్ వస్తుంది కాబట్టి జాబ్ మంచిదని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో కొంచెం ఎవరైతే వీక్గా ఉండే ఎడ్యుకేషన్లో మనీ పరంగా కొంచెం లో ఉన్నారో వాళ్ళకి మంచి అంటే కొంచెం గ్రోత్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే దీని మీదనే లైఫ్ ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఇది మీకు సపోర్ట్ చేస్తుంది, కొంచెం బ్యాక్ బోన్ లెక్క కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, సో కొంచెం ఇప్పుడు 8th పే కమిషన్ 2026 నుంచి రాగానే కొంచెం శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. సో అలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే బీపీఎంకి 18K బీపీఎం వర్క్ ప్రొఫైల్ కానీ వారి శాలరీ ఎంత ఉండే దాని గురించి కూడా చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు నోటిఫికేషన్ అనేది పక్కా వచ్చేస్తుంది. సో ఒకవేళ బీపీఎం వర్క్ ఏంటిది, ఏ బీపీఎం వర్క్ ఏంటిది అని కూడా చెప్తాను. సో చూద్దాం ఇప్పుడు మనం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సో మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్లో ఒకటి బీపీఎం, ఒకటి ఏబీపీఎం, డాక్ సేవ, ఈ 3 పోస్టులను భర్తీ చేస్తారు. ఏబీపీఎం అన్న డాక్ సేవ అన్న ఒకటే. సో వర్క్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ వాళ్ళకు శాలరీ అనేది ఒకటే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బీపీఎంకి వచ్చేసి 12 టీఆర్సీ ప్రకారంగా ఇస్తారు, టీఆర్సీ ప్రకారంగా ఇస్తారు, 12,000 ఉంటుంది. తర్వాత స్టార్టింగ్లో ఉంటుంది. తర్వాత ఏబీపీఎం డాక్ సేవకు వచ్చేసి 10,000 ఉంటుంది. దీనిలో మీకు డిఏ ఇస్తారు. సో బీపీఎంకి ఎంత వస్తుందంటే 19K వరకు వస్తుంది అరౌండ్. ఏబీపీఎంకి వచ్చేసి 16K వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో 2026 రాగానే శాలరీ ఏమవుతుంది మనకు తెలియదు, అది వదిలేయండి. సో ఇది ప్రజెంట్ అయితే ఇంత ఉంది. ఈ శాలరీ అనేది మీకు వస్తుంది ఒకవేళ మీకు ఏ జాబ్ వచ్చిందో. సో ఇంకా బ్రాంచ్ వర్క్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు, సో బీపీఎం వర్క్ ప్రొఫైల్ నేను షార్ట్ లిస్ట్గా చెప్పేస్తాను చూడండి ఫ్రెండ్స్. బీపీఎం వచ్చేసి మనం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. సో మనం వచ్చేసి ఒక బ్రాంచ్ ఆఫీస్ అని ఉంటుంది, ఒక బిఓ అంటారు దాన్ని. బ్రాంచ్ ఆఫీస్లో మీరు బీపీఎంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా వర్క్ చేస్తారు. సో మీకు వచ్చేసి అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, సో ఇంకా వచ్చేసి అంటే విత్డ్రాల్ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ, ఆర్టికల్స్ బుకింగ్ కానీ, ఇంకా ఇలాంటి వర్క్ ఉంటుంది కదా. మొత్తం వితౌట్ లెటర్ డెలివరీ చేయడం తప్ప ప్రతి ఒక్క వర్క్ అనేది మీరు చూసుకుంటారు. అకౌంట్స్ ఓపెనింగ్ కానీ, సుకన్య డిపాజిట్స్ కానీ సంథింగ్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ మీరు చూసుకుంటారు. ఓకేనా, సో అంతా బీపీఎం వర్క్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇక్కడ చూసుకోవచ్చు ఏబీపీఎం వర్క్ వచ్చేసి, సో ఆ బిఓలో వచ్చిన లెటర్స్ అన్నిటిని సో మీరు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఆ సరౌండింగ్లో మీ బిఓలో ఎన్ని బిఓస్ ఉంటాయో వాటికి వచ్చిన లెటర్స్ ఎన్ని విలేజెస్ ఉంటాయో అన్నిటి విలేజ్ని మీరు డెలివరీ చేయాల్సి ఉంటుంది. అది ఏబీపీఎం వర్క్. సో టార్గెట్స్ రాగానే ఇద్దరు కలిసి గట్టిగా చేయాలి. బ్రదర్ నాకు ఏబీపీఎం వచ్చింది నాకు టార్గెట్ ఉండదా, నాకు బీపీఎం వచ్చింది టార్గెట్స్ ఉంటాయని ఎలా ఉండదు. సో ఇద్దరు కలిసి గట్టిగా ఉంటే ఇద్దరు కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది ఒక బిఓలో. అప్పుడే ఆ బిఓ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో డాక్ సేవకు వచ్చిందంటే ఎస్ఓలో ఉంటుంది, డాక్ సేవక్స్ లేదా హెడ్ ఆఫీస్లో ఉంటుంది, మీరు ఎస్ఓలో ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం వర్క్ ప్రొఫైల్. సో మరి అంత హార్డ్ గేమ్ ఉండదు, మరి అంత ఈజీ గేమ్ ఉండదు. సో మోడరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా చూసుకుంటే మాత్రం, సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏజ్ లిమిట్ చూసుకుంటే మాత్రం 18 ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 40 ఏజ్ ఉండాలి. ఓకేనా, 18 నుంచి 40 మధ్యలో ఏజ్ అనేది పక్కా ఉండాలి. ఓకేనా, సో దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఒకవేళ మీరు ఎస్టీ కేటగిరీ అయితే 5 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అయితే. ఒకవేళ ఓబీసీ ఉంటే మాత్రం 3 years ఉంటుంది. ఎకనామికల్ వీక్స్ ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ ఉండదు. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే మాత్రం మీకు 10 years ఉంటుంది. ఒకవేళ పీడబ్ల్యూడీ ఉండి ఓబీసీ ఉంటే 13 years. ఒకవేళ పీడబ్ల్యూడీ ఉండి ఎస్సీ ఎస్టీ ఉంటే మాత్రం 15 years ఉంటుంది ఫ్రెండ్. అంటే 40 + 50 అంటే 55 ఏజ్ వరకు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనికి. సో చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్, సో మీరు ఏదైనా ఒక బోర్డు నుంచి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందా బ్రో అంటే, అప్లికేషన్ చేసుకోవడానికి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. బట్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ రావాలంటే కొంచెం మంచి పర్సంటేజ్ ఉంటే మాత్రం మీ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమంలో ఫ్రెండ్స్ ఎవరైతే 70% ఎబో 80%, మ్యాక్సిమం 80% ఎబో ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చు. లేదా 70 కంటే తక్కువ ఉంటే మాత్రం కొంచెం కష్టమే ఫ్రెండ్స్ నేను చెప్పాల్సింది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఉంటే మాత్రం, ఫీమేల్ ఉంటే మాత్రం ఫ్రీగా అప్లికేషన్ కాబట్టి ఫ్రీగా చేసుకోండి. లేదా 100 రూపాయలు ఎందుకు లాస్ చేసుకోవాలనుకుంటే మాత్రం చేయకండి. ఎందుకంటే 70 తక్కువ ఉంటే రావడం కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రజెంట్ వచ్చిన మెరిట్ లిస్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది దాని గురించి.
సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు అదర్ క్వాలిఫికేషన్. సో అదర్ క్వాలిఫికేషన్లో నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అంటే మన బోర్డు వాళ్ళే ఉండాలంటే అలాంటి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవచ్చు మీరు. నాలెడ్జ్ ఆఫ్ ద సైకిల్ అంటే అంతగానో అవసరం లేదు. తర్వాత మీన్స్ లైవ్వుడ్ కూడా అది అవసరం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్యూటర్ సర్టిఫికేట్ జాబ్ వచ్చిన తర్వాత ట్రై చేయండి, ఎందుకంటే కొన్ని స్టేట్లో కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, కొన్ని స్టేట్లో అడగడం లేదు, ఓకేనా. ఎస్ఎస్సి మేమో ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సెలక్షన్ క్రైటీరియా. సెలక్షన్ ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్, నేను ముందు చెప్తున్నాను కదా, సెలక్షన్ మ్యాక్సిమం వచ్చేసి ఫస్ట్ మెరిట్ మీద జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఎస్టీ కేటగిరీ, నేను ఎస్సీ, నేను ఫీమేలు అలా ఏం ఉండదు ఫ్రెండ్స్. నా దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, అది ఏం ఉండదు. ఫస్ట్ వచ్చేసి మీకు మంచి పర్సెంటేజ్ ఉన్నందుకు వచ్చేస్తుంది. పర్సెంటేజ్ కొంచెం తక్కువ ఉండి తర్వాత సెకండరీగా ఏం చూస్తారంటే చూస్తారు, తర్వాత కేటగిరీ చూస్తారు, తర్వాత అలా సంథింగ్ వాళ్ళ రూల్స్ ఉంటాయి, అవి చూస్తారు. ఫస్ట్ మీకు జాబ్ రావాలంటే మంచి పర్సెంటేజ్ ఉందా అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉందా, సో అప్పుడు మీరు ఏం చేసుకుంటే వేకెన్సీ ఎక్కడ ఉన్న దగ్గర అక్కడ చూసుకోండి. ఫస్ట్ సెలక్షన్ చేసేది మెరిట్ లిస్ట్ మీదనే. ఒకవేళ మెరిట్ లిస్ట్లో ఇద్దరు పర్సెంటేజ్ మ్యాచ్ అయిందే తర్వాతనే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళ కేటగిరీ మీద వెళ్తాడు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది సెలక్షన్ అయితే ప్రాసెస్. సో ఇంకా చూసుకోవచ్చు, ఇప్పుడు చాలామంది అడగవచ్చు, సో నేను తెలంగాణలో నేను నా ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బ్రదర్, నాకు వచ్చేసి 10/10 ఉంది. సో ఇప్పుడు నీకు 10/10 ఉంటే నాకు 100% కాదా అని అడుగుతారు చాలామంది. సో బ్రదర్ పాయింట్స్ కానీ గ్రేడ్స్ ఉంటే మాత్రం 10/10 కాదు. మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని 9.5తో మల్టిప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు 10/10 ఉంటే 95% హైయెస్ట్ ఫ్రెండ్స్. బ్రదర్ 95% హైయెస్ట్ అంటున్నారు, మరి తెలంగాణలో 97, 96 వాళ్ళకి ఎలా వస్తుందంటే వాళ్ళకి మార్క్స్ ఉంది. కొందరు అదర్ స్టేట్ వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్ర నుంచి ఉండొచ్చు, లేదా మన తెలంగాణలో మార్క్స్ వాళ్ళు అంటే ఇప్పుడు మనకు పాయింట్స్ ఇస్తారు, అంతకంటే ముందు మార్క్స్ ఇచ్చారు కదా, మార్క్స్ వాళ్ళు ఉండొచ్చు. మార్క్స్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే 95 కంటే ఎబో వస్తుంది. బట్ పాయింట్స్ హైయెస్ట్ ఎంత అంటే 10/10 పాయింట్స్ ఉంటే మాత్రం 95% మాత్రమే హైయెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకుంది. సో మాక్సిమం ఈ మంత్ ఎండింగ్లో అనేది నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫిబ్రవరిలో మాక్సిమం అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నేను లాస్ట్ ఇయర్ 2024లో చాలా మందికి మన ఛానల్ తరపున నుంచి చాలా మందికి జాబ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. నేను చెప్పే ట్రిక్స్ కానీ ఎలా అప్లికేషన్ చేయాలి ఏంటి దాని గురించి మీరు తొందరపడకండి, ఎందుకంటే మీరు మంచి పర్సెంటేజ్ ఉండి మిస్టేక్ చేశారనుకో మీకు జాబ్ వచ్చినా వేస్ట్ అయిపోతుంది. సో నేను అప్లికేషన్ వీడియో చేస్తాను, ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు నేను అప్లికేషన్ ఎలా చేసుకున్న దాని గురించి వీడియో చేస్తాను. సో ట్రిక్స్ కానీ ఎలాంటి కానీ ప్రతి ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు తొందరపాటు చేసి ఇలాంటి మిస్టేక్ చేసుకోకండి, మీ కొంచెం జాబ్ వచ్చే ఆపర్చునిటీ కోల్పోకండి, ఓకేనా. సో తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు కూడా నేను చెప్తూ ఉంటాను. సో ఇలా అక్కడ అంటే వేకెన్సీ వచ్చిన తర్వాత నేను చెప్తాను, సో ఈ స్టేట్లో పెట్టుకోండి బ్రదర్ మీరు ఇది అని చెప్తూ ఉంటాను. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నేను ఇలాంటి వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. సో మాక్సిమం ఇంకా ఒక 2 వీక్స్లో మాక్సిమం నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అప్లికేషన్ డేట్ కానీ అన్నీ తెలిసిపోతుంది, ఎన్ని వేకెన్సీ తెలిసిపోతుంది. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్తో మీ జాబ్ అనేది కోల్పోకండి ఫ్రెండ్స్. సో ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలియకపోతే ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోని ఇంతకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.